జొన్న అంబలికండి నేను ఉడకబెట్టింది తీయలేదు. ఓవర్ నైట్ పెరుగులో ఫర్మెంటేషన్ చేశాను. ఒక 1 కప్పు జొన్నపిండి, 1 కప్ పెరుగు అండి. ఆ తర్వాత మార్నింగ్ ఉడకబెట్టి పెట్టాను. నేను ఆ వీడియో తీయలేకపోయినాను. ఇప్పుడు దీన్ని అంబలిగా చేసుకొని తాగడమే. మనం ఫ్యామిలీకి సరిపడా వాటర్ పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నీళ్ళు కొద్దిగా మసిలాక మనం కావాల్సినంత జొన్న అంబలి పిండిని కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా వేడి చేసుకొని సర్వ్ చేసుకొని తాగడమేనండి. సాల్ట్ వేసుకొని. ఇది కినోవా రైస్ కండి. 1 కప్ అండి, 50 గ్రామ్స్ ఉంటుంది. మనం బాగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత రైస్కి పోసుకొని వాటర్ పోసుకొని తగినన్ని గంజి వంపెట్టు వాటర్ పోసుకొని ఉడికించుకొని మెత్తగా గింజలన్నీ వరకు ఉడికించుకొని ఆ తర్వాత వంపుకొని కొద్దిగా దమ్ముకు పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి కినోవా రైస్. ఈ కినోవా రైస్ అండి మన పప్పుతోటి, కూరగాయతోటి, మటన్, చికెన్ దేనితోటైనా తినొచ్చండి. ఫిష్ చాలా బాగుంటుంది. రైస్ తక్కువ చేయాలనుకున్న వాళ్ళు, రైస్ తినొద్దు అనుకున్న వాళ్ళు ఇలా కినోవా రైస్ వాడితే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అండి. మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందండి. బిఫోర్ 2 అవర్స్ అండి నానబెట్టుకోవాలి. మనం 2 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఎన్ని అవర్స్ నానితే అంత మంచిది. ఉదయాన్నే బడి గడుపున మనం టీ కాఫీకి ముందు ఇలా అంబలి, జొన్న అంబలి, రాగి అంబలి ఏదైనా అండి, కుర్రాల అంబలి చేసుకొని తాగితే ఎంతో మంచిదండి. ఇలా మనం నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసిన కొర్రలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఏవైనానండి, రైస్ కానీ పెరుగులో నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే స్వీకరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. సర్వరోగ నివారణ. ఈ మధ్య అందరూ చెప్తున్నది ఇదేనండి. సాల్ట్ అండి, సాల్ట్ కూడా ఎక్కువ వాడొద్దండి, చాలా తక్కువ వాడాలి సాల్ట్. అలా ఇంటిల్లి పాదికి చేసి పెట్టండి, ఆరోగ్యానికి ఎంతో మేలు.